అనంతపురం జిల్లా రాప్తాడ్లో నిర్వహించిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే నాయకులు నిరసన చేపట్టారు. తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. మీడియాపై దాడిని ఖండిస్తూ తెదేపా జనసేన నాయకులు మద్దతు పలికారు. అంతకుముందు తిరుపతి మీడియా కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్ధం ఇలాంటి విధ్వంసానిక అంటూ ప్రశ్నించారు. రాప్తాడులో నిన్నటి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అల్లరి మూకల దాడి, వైసీపీ గూండాల దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. యాజమాన్యాల వైఖరి ముఖ్యమంత్రికి తెలియంది కాదు. ముఖ్యమంత్రి గారు మీకు దమ్ము ధైర్యము ఉంటే మీ ప్రతాపము వాళ్లపై చూపించండి, కానీ ఇలా నిరాశుడైనటువంటి పత్రికా విలేకరులపైన ఫోటోగ్రాఫర్లపైన కాదు. అయ్యా, గతంలో కనుక ఇదే విధంగా చేసి ఉంటే, మన పార్టీలు చేసి ఉంటే ఒక పత్రిక యొక్క విలేకరులు ఈరోజు ఇంత రక్షణగా ఉండేవాళ్ళ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఫోటో జర్నలిస్టుపై వైసీపీ మూకలు దాడి చేయడాన్ని ప్రెస్ క్లబ్ తరపున, తిరుపతి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము. జర్నలిస్టుపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని మేము జర్నలిస్టులుగా డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, పోలీసులు ఏ విధంగా అయితే డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ వెపన్స్తో ఆత్మరక్షణ కోసమో శాంతి భద్రతలు పరీక్షించడానికి పెట్టుకుంటారో, అలాంటి వెపన్స్ పెట్టుకొని రోడ్ల మీద వార్తలు కవర్ చేసే పరిస్థితి వచ్చింది. తాజాగా జరిగిన ఘటన చూస్తే ఒక ఫోటో విలేకరిని అంత విచక్షణారహితంగా రౌడీల్లాగా, గూండాల్లాగా వ్యవహరించి దాడి చేసి గాయపరచడం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రి సభ జరుగుతుండగా ఒకవైపు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలోనే ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటే విలేకరుల మీద, భవిష్యత్తులో ఇంక రాబోయే ఎన్నికల సమయంలో ఇంకెంత విచక్షణారహితంగా విలేకరులను బతకనిచ్చే పరిస్థితి ఉందా? ఈ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనలో విలేకరులకు ఏమాత్రం రక్షణ లేదు. కేంద్ర ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి, న్యాయశాఖలు ఆలోచించాలి, హైకోర్టు కూడా దీని మీద ఆలోచించి జర్నలిస్టుల రక్షణకు చట్టాలు తీసుకురావాలని ఒక జర్నలిస్ట్గా డిమాండ్ చేస్తుంది.